జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ఇంతకుముందు మీరు 2 రకాల ధర్మాలను గురించి తెలుసుకున్నారు. ఒకటి స్వధర్మం, 2 పరధర్మం. ఈరోజు మీరు అత్యంత కీలకమైన మరొక ధర్మాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదే గృహస్థ ధర్మం. ఈ గృహస్థ ధర్మాన్ని గురించి తెలుసుకోబోయే ముందు స్వధర్మాన్ని గురించి, పరధర్మాన్ని గురించి మరొకసారి క్లుప్తంగా విశ్లేషించుకుందాం. స్వధర్మం అంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవటం, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవటం. స్వధర్మాన్ని అనుభవంలోకి పొందిన తర్వాతనే పరధర్మానికి అర్హతను సంపాదించుకోగలుగుతారు. అజ్ఞాని స్వధర్మాన్ని విస్మరించి పరధర్మం కోసం పరితపిస్తాడు. జ్ఞాని ముందు స్వధర్మాన్ని పాటించి ఆ తర్వాత పరధర్మాన్ని గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ముందు మీరు స్వధర్మాన్ని గురించి ఆలోచించుకోండి. ఆ తర్వాత పరధర్మాన్ని ఆచరించే అర్హతను పొందగలుగుతారు. అయితే ఈ స్వధర్మంలో కీలకమైనది ఏమిటంటే గృహస్థు ధర్మం. మనకి 4 ఆశ్రమాల గురించి అవగాహన అయింది. అదేమిటంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థు ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, చివరిగా సన్యాసి ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమంలో స్వధర్మాన్ని గురించి స్పష్టంగా, శాస్త్రయుక్తంగా సద్గురువు ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకోవటం మొత్తం కూడా స్వధర్మం. తెలుసుకున్న దాన్ని ఆచరించి అనుభవంలోకి పొందటమే గృహస్థు ధర్మం. అదే గృహస్థు ఆశ్రమం. ఆ తర్వాత సమాజాన్ని గురించి ఆలోచించాలి. అదే పరధర్మం అంటే. ఈ అంశంలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి ఆధ్యాత్మిక మార్గాన్ని సమీక్షించుకుందాం. విశ్వంలో 2 ఉన్నాయి అంటున్నాం. ఒకటి క్షేత్రము, 2 క్షేత్రజ్ఞుడు. అలాగే ప్రకృతి, పురుషుడు. అలాగే ఆధేయం, ఆధారం. ఇలా జంటలు ఉంటాయి. ఈ జంటలకు అనుగుణంగానే 3 అధిదేవతలు, త్రిమూర్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ జతలో సరస్వతీదేవి శక్తి స్వరూపంగా ఉంటుంది. విష్ణుమూర్తి జతలో లక్ష్మీదేవి శక్తి స్వరూపంగా ఉంటుంది. శివుడి జతలో పార్వతీదేవి భౌతిక శక్తి రూపంలో ఉంటుంది. కాబట్టి జ్ఞానం, ధనం, శక్తి. ఇక్కడ మీరు తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే ప్రకృతి లేకుండా పురుషుడు లేడు, పురుషుడు లేకుండా ప్రకృతి లేదు. అవి 2 అన్యోన్యాశ్రయాలు. విడిపోయే ప్రసక్తే లేదు, విడదీసే అవకాశమే లేదు. పురుషుడు వ్యక్తీకరించబడాలంటే ప్రకృతి కావాలి, ప్రకృతి కొనసాగాలంటే పురుషుడు కావాలి. అటువంటి ప్రకృతి, పురుషుల సమ్మేళనమే భార్యాభర్తల అనుబంధం. ప్రపంచం మొత్తంలోకెల్లా భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో విశిష్టమైనది. భవిష్యత్తులో అటువంటి వివాహ వ్యవస్థ రాబోతుంది. తప్పులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఆ తప్పులు సరిదిద్దబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, భార్యాభర్తలు.
ఏం భర్తను ముందెందుకు చెప్పటం లేదు? కాదు, ప్రకృతి ముందు తర్వాతనే పురుషుడు, క్షేత్రం ముందు తర్వాతనే క్షేత్రజ్ఞుడు, భార్య ముందు తర్వాతనే భర్త. ఎందువల్ల? భర్త కేవలం ఆధారంగా ఉంటాడు, భార్యలో మాత్రం ఆధారం ఆధేయం రెండూ ఉంటాయి. ఆధారం వ్యక్తీకరించబడాలంటే తప్పనిసరిగా ఆధేయం కావాలి, ఆధేయం కొనసాగాలంటే ఆధారం కావాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరు కాదు, ఒక్కటే, అదే ఏకత్వం. భారతీయ వేదిక ధర్మం ఒకటి ఉంది. అదేమిటంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. బ్రహ్మచర్య ఆశ్రమం పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి గృహస్థ జీవితానికి రాబోయే ముందు, ప్రవేశించబోయే ముందు తన జీవిత భాగస్వామిని స్వీకరించాలి. అప్పటి వరకు తనది ఒంటరి జీవితం. ఆ ఒంటరి జీవితానికి పరిపూర్ణత్వం కావాలంటే తప్పనిసరిగా జతలో స్త్రీమూర్తి ఉండాలి, త్రిశక్తి స్వరూపం ఉండాలి. జ్ఞానము, ధనము, భౌతికం మూడు కలిస్తేనే త్రిశక్తి స్వరూపం అవుతుంది. గృహస్థు సృష్టి, స్థితి, లయ మూడు నెరవేర్చాలంటే ఆ మూడు రకాల శక్తులు అతని జతలో ఉండాలి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ, మోక్షంలో కానీ నిన్ను నేను జీవితాంతం కాపాడుకుంటానని చెప్పి మంగళ వాయిద్యాల హోరులో, వేదమంత్రాల ఘోషలో, సుందరమైనటువంటి పందిరి యొక్క నీడలో వందలాది మంది బంధుగణం యొక్క ఆశీర్వచనంతో అక్షంతలు తల మీదేసి ఆ దంపతుల్ని ఆశీర్వదించి వాళ్ళ గృహస్థ జీవితానికి బీజం వేస్తారు. నేను మరొకసారి చెప్తున్నాను, పురుషుడు లేకుండా ప్రకృతి లేదు, ప్రకృతి లేకుండా పురుషుడికి మనుగడ లేదు. ఇదే వేద విజ్ఞానం. ఇది తెలియకుండా జీవితాన్ని కొనసాగించడం అంటే నేరం. ఇటువంటి మహత్తరమైన జీవితానికి అంకురార్పణ చేసింది ఎవరంటే ఋషులు. వాళ్ళ మార్గంలో నడవటమే సనాతన ధర్మం, అదే జీవిత పరమార్థం. కాబట్టి భార్యాభర్త ఇద్దరు ఎలా ఉండాలి? సరస్వతి బ్రహ్మలాగా, లక్ష్మీనారాయణ మాదిరిగా, పార్వతీ పరమేశ్వరుల మాదిరిగా ఉంటే ఇల్లు ఏమవుతుంది? ఇల్లు స్వర్గం అవుతుంది, దేవాలయం అవుతుంది, దేవుడి కోవెల అవుతుంది, ఆనంద నిలయం అవుతుంది, ప్రశాంతి నిలయం అవుతుంది. ఇంకా సాధన ఎందుకు? ఇది ఎప్పుడు తెలుసుకోవాలి? బ్రహ్మచర్యంలో తెలుసుకోవాలి. బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించి తెలుసుకోకుండా వివాహం చేసుకోవటం పెద్ద నేరం. ఇవాళ వివాహ వ్యవస్థ వికటించడానికి మూల కారణం ఏంటంటే ధర్మాన్ని పక్కన పెట్టి గృహస్థ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి భార్యాభర్తల సంబంధం అనేది విడరాని బంధం, ఆత్మానుబంధం, ఆత్మల సంసర్గం. అటువంటి కలయికతో జీవితాన్ని కొనసాగించేటట్లయితే విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తుంది. జీవితంలో పురుషుడు ఏం కోరుకోవాలి, స్త్రీ ఏం కోరుకోవాలి? స్త్రీ మాతృత్వాన్ని కోరుకోవాలి, పురుషుడు దివ్యత్వాన్ని కోరుకోవాలి.
స్త్రీ మాతృత్వాన్ని అనుభవించడానికి పురుషుడు తప్పనిసరిగా సహకరించాలి. పురుషుడు దివ్యత్వాన్ని అనుభవించడానికి స్త్రీ తన సహాయాన్ని సహకారాన్ని అందించాలి. కాబట్టి ఇప్పుడు అర్థమైందా జీవితం ఎక్కడ గాడి తప్పుతుందో? ధర్మం అనేది ఈ విశ్వానికి ఆధారం, మూల సూత్రం. ధర్మాన్ని గాడి తప్పిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరూ రక్షించలేరు. కాబట్టి అంతరంగంలో భగవంతుణ్ణి గుర్తించిన వాడే ధర్మాన్ని ఆచరించగలుగుతాడు. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి విస్మరించి బయట భగవంతుడి యొక్క అన్వేషణలో పరితపించేవాడే అజ్ఞాని. మీకు ఒక చిన్న సందర్భాన్ని ప్రస్తావిస్తాను. మహాభారత యుద్ధం జరుగుతుంది, సన్నాహాలు జరిగాయి, అందరూ యుద్ధరంగంలోకి వచ్చారు. ఒకవైపు కౌరవ సైన్యం ఉంది, రెండో వైపు పాండవుల సైన్యం ఉంది. పాండవుల సైన్యంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి ఎవరంటే అర్జునుడు. ఆయనకి రథసారథి ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ, అంటే భగవంతుడే సాక్షాత్తు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆధారం ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ, ఆధేయం ఎవరంటే అర్జునుడు. కాబట్టి ప్రకృతి ఎవరు అర్జునుడు, పురుషుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే అర్జునుడు కొంచెం అజ్ఞానంలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు, లోపల అనుమానాలు బాగా ఉన్నాయి. అటువంటి బ్యాలెన్స్ తప్పినటువంటి స్థితిలో అర్జునుడు కృష్ణుణ్ణి ఆదేశిస్తాడు. ఏమని? నా రథాన్ని ఇరు సైన్యం యొక్క మధ్యలోకి తీసుకెళ్ళి నిలబెట్టమంటాడు. రెండు సైన్యాల మధ్యలో తీసుకెళ్ళి నిలబెట్టమంటాడు. కృష్ణుడు రథసారథి కాబట్టి ఆ పని చేస్తాడు. అర్జునుడు వాళ్ళందరినీ చూస్తాడు. దేవుడితో సమానమైనటువంటి తాత ఉన్నాడు, భగవంతుడితో సమానమైనటువంటి గురువు ఉన్నాడు, ఆ గురువు కొడుకున్నాడు, రక్త సంబంధీకులు ఉన్నారు, మిత్రులున్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, బంధువర్గం ఉంది. వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇతనికి విషాదం వచ్చింది, వైరాగ్యం వచ్చింది. ఇంతమందిని చంపి ఆ నెత్తిటికోడు నేనెందుకు అనుభవించాలి, దాన్ని ఎందుకు భుజించాలి? కాబట్టి యుద్ధం వద్దు అనేటటువంటి భావనతోటి కృష్ణుడికి చెప్తాడు, ఇంతమందిని చంపినందువల్ల నాకు వచ్చేదేమిటి? మగవాళ్ళంతా వెళ్ళిపోయారనుకో, వర్ణ సంక్రమణం జరుగుద్ది కదా, కుల భ్రష్టులు అవుతారు కదా, చాతుర్వర్ణ వ్యవస్థ మొత్తం కూడా గందరగోళం అవుతుంది కదా. కాబట్టి నేను ఈ యుద్ధం చెయ్యను అంటాడు. ఎవరు? అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, చంపేదెవరు, చనిపోయేదెవరు? నువ్వు నేను చంపబోతున్నాను అనుకుంటున్నావు, అది అజ్ఞానం. వాళ్ళు చనిపోతున్నారు అనుకుంటున్నావు, అది ఇంకా అజ్ఞానం. ఎందుకంటే వాళ్ళు ఏనాడో చనిపోయారు. చనిపోయిన వాళ్ళని మరలా చంపుతున్నావు తప్ప నువ్వు చంపేదేమీ లేదంటాడు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపడి, ఇదేమిటి, వాళ్ళు ఎందుకు చనిపోయారు? కనపడుతున్నారు కదా, వాళ్ళలో ప్రాణం ఉంది కదా, వాళ్ళు చనిపోలేదంటాడు. ఎవరు? అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అధర్మాన్ని కొమ్ముగాచిన ప్రతి వ్యక్తి చనిపోయినట్లే. కాబట్టి అధర్మంలో జీవించే వ్యక్తి చనిపోయినట్లే, అధర్మాన్ని ప్రోత్సహించే వ్యక్తి చనిపోయినట్లే, అధర్మాన్ని కొమ్ముగాచిన వ్యక్తి చనిపోయినట్లే. వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. ఎందుకు? ధర్మం తప్పారు. ధర్మం తప్పినటువంటి వ్యక్తి మృత్యువుతో సమానం, విషంతో సమానం. అటువంటి విషాన్ని తొలగించకపోతే సమాజం ఏమవుతుంది? విషపూరితమవుతుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం ఎంత ముఖ్యమో, ధర్మాన్ని కాపాడటం అంతే ముఖ్యం, అధర్మాన్ని తుదముట్టించడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి అర్జునుడికి గీతా బోధ చేస్తాడు.
ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా భక్తుడికి అటువంటి ఉన్నతమైన సందేశం ఇచ్చాడు. గృహంలో భార్యాభర్త ఇద్దరు కూడా సరస్వతి బ్రహ్మలాగా, లక్ష్మీనారాయణల మాదిరిగా, పార్వతీ పరమేశ్వర్ల మాదిరిగా ఉంటే ఇల్లు ఒక దేవాలయం అవుతుంది కదా. ఆ ఇంట్లో దేవుడు దేవత ఇద్దరు కొలువై ఉంటారు కదా. అటువంటి ఇల్లు ఏమవుతుంది? స్వర్గం అవుతుంది కదా. స్వర్గంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు కదా. ఇంకా సాధనతో పని ఏంటి? కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా వేరు కాదు, ఒక్కటే. వేరుగా భావిస్తే ద్వైతం అవుతుంది, ఒకటిగా భావిస్తే అద్వైతం అవుతుంది. అద్వైతమే సత్యం, ద్వైతమే మాయ. అంతరంగంలో అద్వైతం ఉండాలి. దైనందిన జీవితంలో ద్వైతాన్ని పాటించాలి, తప్పు మాత్రం కాదు. అంతరంగంలో అద్వైతం లేకుండా ద్వైతాన్ని పాటిస్తే అది అధర్మం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, స్త్రీ యొక్క జీవిత పరమార్థం ఏమిటంటే మాతృత్వాన్ని అనుభవించడమే. అదే ముక్తి లేక మోక్షం. పురుషుడి యొక్క ధర్మం ఏమిటంటే స్త్రీకి మాతృత్వాన్ని అందించి విశ్వంలో సునాయాసంగా కలిసిపోవటమే, దివ్యత్వాన్ని అనుభవిస్తూ భగవంతుడిలో కలిసిపోవటమే. అదే ముక్తి లేక మోక్షం అంటే. ఆలోచించండి. వినడానికి ఆకర్షణీయంగా ఉన్నాయి, కానీ ఆచరించడం చాలా కష్టం. ఎందుకంటే చెప్పే ప్రతి విషయాన్ని కూడా లోతుగా విశ్లేషించుకోవాలి, విచారించుకోవాలి, విచక్షణతో అధ్యయనం చేయగలగాలి. మరి స్త్రీ మాతృత్వాన్ని అనుభవించాలంటే పురుషుడు ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలి? ఆమెకు 3 అందించాలి. 1 రక్షణ కల్పించాలి, సెక్యూరిటీ కల్పించాలి. 2 భౌతిక అవసరాలు తీర్చాలి. ఆమెకు పటిష్టమైన బీజాన్ని అందించాలి. మొదటిది ఏమిటి? భౌతిక అవసరాలు, ఫిజికల్ నీడ్స్ తీర్చాలి. ఎందుకంటే స్త్రీ బయటికి వెళ్ళకూడదు, పరాయి పురుషుల మధ్యలో స్త్రీ తిరగకూడదు, వేరే వాళ్ళ కళ్ళు తన మీద పడకూడదు. తను ఎలా ఉండాలంటే పుష్పం మాదిరిగా ఉండాలి. పుష్పం ఎండకు వెళ్ళినా లేదా ఎవరి కాలి కిందన పడ్డా ఆ పుష్పం ఏమవుతుంది? నలిగిపోతుంది. కాబట్టి 3 మరల ఆలోచించండి. 1 భౌతిక అవసరాలు పూర్తిగా తీర్చాలి, ఫిజికల్ నీడ్స్ అంటారు. 2 రక్షణ కల్పించాలి, సెక్యూరిటీ. 3 మాతృత్వం కోసం తన దేహం నుండి ఒక బీజాన్ని అందించాలి. మరి స్త్రీ ధర్మం ఏమిటి? ఆలోచించండి. 1 భర్తకు అరమరికలు లేకుండా శారీరక అవసరమైనటువంటి ఆహారాన్ని, లైంగిక వాంఛను తీర్చగలగాలి. ఆహారాన్ని అందించాలి, లైంగిక వాంఛను తీర్చగలగాలి. ఎందుకు లైంగిక వాంఛ? అది తన అవసరం కోసం, బీజం కోసం. కాబట్టి ఆహారాన్ని అందించలేదనుకోండి, పటిష్టమైన బీజం విడుదల కాదు కదా. కాబట్టి పుష్కలంగా ఆహారాన్ని అందించాలి, కడుపు నింపాలి. ఆ తర్వాత శారీరక అవసరం, ఫిజికల్ నీడ్ ఇంకొకటి ఉంది. బాడీ నీడ్ అంటారు, ఫిజికల్ కాదు, బాడీ నీడ్ ఇంకొకటి ఉంది. అదేమిటంటే సెక్స్ వ్యామోహం. 2వది వెరీ 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 ఇంపార్టెంట్. అదేమిటంటే ప్రేమను పంచాలి. 3వది కుటుంబ వ్యవహారాలలో, దైనందిన కార్యక్రమాలలో అన్ని విధాల
ప్రోత్సహిస్తూ అనుకూలమైన వాతావరణం కల్పించాలి. పురుషుడు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు అతని మనసు సంతృప్తిగా ఉండాలి. మరలా ఎప్పుడు ఇంటికి వద్దామని చెప్పి మనసు తహతహలాడుతూ ఆరాటపడుతూ ఉండాలి. వీళ్ళిద్దరిది కూడా విడరాని బంధం, ఆత్మానుబంధం. సో ఇదే ధర్మం. దీనిలో ఇద్దరు పాటించవలసినటువంటి సూత్రాలు చెప్తాను. ఒకటి సహజీవనం, 2 సామరస్యం, 3 సహాయం, 4 సహకారం, 5 సమన్వయం. నేను ధర్మాన్ని గురించి బోధించేటప్పుడు, ఆధ్యాత్మికతను గురించి మీకు వివరించేటప్పుడు ఈ పాయింట్లు చెప్తూ వస్తున్నాను. ఇవి ఇద్దరూ పాటించవలసినటువంటి ధర్మాలు, సూత్రాలు. కొంచెం ఆలోచించండి. భార్యాభర్త ఇద్దరి యొక్క జీవిత ధర్మం ఏమిటంటే, భార్యాభర్త ఇద్దరి యొక్క జీవిత ధర్మం ఏమిటంటే, అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తిని సమాజానికి కానుకగా అందించడమే. అలా మహోన్నతమైనటువంటి వ్యక్తిని సమాజానికి అందించాలంటే అటువంటి మహోన్నతమైన వ్యక్తికి జన్మనిచ్చేటటువంటి తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఒకే ఒక పాయింట్, ధర్మంగా జీవించాలి. అందుకే వివాహ సమయంలో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అన్నారు. ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండాలి. కుటుంబ అవసరాలు, కుటుంబానికి కొన్ని వసతులు కల్పించుకోవటం కోసం తప్పనిసరిగా ధనార్జన ఉండాలి. ఆ ధనార్జన ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. కాబట్టి కోరికలు నెరవేరాలంటే ధనం కావాలి. వసతులు సమకూర్చుకోవాలంటే ధనం కావాలి. అవసరాలు తీర్చుకోవాలంటే ధనం కావాలి. కానీ ఆ ధనానికి ముందే ఉంది ధర్మం ఉంది. ఇప్పుడు ఆలోచించండి. ప్రపంచం చెడిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ప్రళయాలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, గందరగోళం అవుతుందంటే దానికి మూల కారణం ఏంటి? ముందు వ్యక్తిలో మార్పు రావాలి, తర్వాత కుటుంబంలో మార్పు రావాలి, ఆ తర్వాత సమాజంలో మార్పు రావాలి. కుటుంబానికి మూల ప్రమాణం ఒకవైపు భార్య, రెండో వైపు భర్త. సమాజానికి మూల ప్రమాణం ఏమిటి? కుటుంబం. కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మాన్ని పాటించడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే. ఇంట గెలిచి రచ్చగలు. ఇంట్లో ఈగల మూత పెట్టుకొని బయట పల్లకి మూతకి వెళ్తానంటే ఎట్లా? నీ గురించి నీకు తెలియకపోతే నీ భార్య గురించి ఏం తెలుస్తుంది? నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకోలేకపోతే సమాజాన్ని చక్కదిద్దుతావు. నీ మాటలు వినబోయే ముందు, నిన్ను అనుసరించబోయే ముందు నీ ప్రతి కదలికని సమాజం గమనిస్తుంది. ఆచరిస్తున్నప్పుడు బోధించవలసిన అవసరం ఏంటి? ఆచరించకుండా బోధిస్తే ఏమవుతుంది? ఆత్మ వంచన అవుతుంది. ఇటువంటి గృహస్థ జీవితాన్ని గురించి గురు సందేశాలలో భవిష్యత్తులో చాలా ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఎందుకంటే గృహం అనేది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రభావం సమాజం మీద పడుతుంది. గృహం ఎప్పుడైతే అల్లకల్లోలంగా, అయోమయంగా, గందరగోళంగా, అశాంతితో ఉంటుందో దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. సమాజం ప్రత్యేకంగా ఎక్కడా లేదు, కొన్ని గృహాలు కలిస్తేనే సమాజం కదా. ఒక వ్యక్తి యొక్క నెగిటివ్ ఎఫెక్టు కొన్ని వందల, వేల,
లక్షల కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఒక నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయం లక్షలాది మందికి వరం కావచ్చు, శాపం కావచ్చు. అలాగే ఒక గృహస్థుగా పురుషుడు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం గృహానికి వరం కావచ్చు, శాపం కావచ్చు. ఇప్పుడు చెప్పండి, మాతృత్వం దివ్యత్వాలకి మించినవేమీ లేవు కదా. మాతృత్వాన్ని పోగొట్టుకున్నప్పుడు, దివ్యత్వాన్ని విస్మరించినప్పుడు నువ్వు సాధించింది ఏమిటి? మాతృత్వాన్ని కోల్పోయినప్పుడు, దివ్యత్వాన్ని అనుభవించలేనప్పుడు నువ్వు సాధించింది ఏమిటి నాకు చెప్పండి. మరి ఎందుకు ఇంత పరుగు తీస్తున్నారంటే అది వాళ్ళ సంస్కారాల స్వభావం అలా ఉంది. నువ్వు నేను చెప్పిన ఆగరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏనాడో ప్రణాళికలు, పథకాలు, గోల్స్, ఎయిమ్స్, టార్గెట్స్ మొత్తం ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ధర్మాన్ని ఆచరిస్తూ అర్ధకామాలను అనుభవించిన వ్యక్తి మోక్షాన్ని పొందే అర్హతను సంపాదించుకోగలుగుతాడు. ధర్మాన్ని విస్మరించి అర్ధకామాల్లో మునిగిపోయిన వ్యక్తి మోక్షానికి అర్హతను పొందలేడు. ఇదే ఆధ్యాత్మికత. కాబట్టి ముందు వ్యక్తిని గురించి చెప్పాం, ఇప్పుడు కుటుంబాల గురించి చెప్తున్నాం. మనుషులు ఎక్కడ దెబ్బతింటున్నారు? ధర్మాన్ని విస్మరించి అర్ధకామాల్లో మునిగిపోతున్నారు. సెక్స్ కోసం, డబ్బు కోసం పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు, చివరికి బోర్ల పడుతున్నారు, అభాస్పాలవుతున్నారు. మాతృత్వాన్ని అనుభవించలేక, దివ్యత్వాన్ని పొందలేక మనిషి పశువులాగా తయారవుతున్నాడు. భార్యాభర్తలు ఎప్పుడైతే చక్కటి అవగాహనతో ఉంటే నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా గురువు కోసమో, స్వామీజీల కోసమో, బాబాల కోసమో పరితపిస్తున్నారంటే వాళ్ళు కుటుంబంలో వైఫల్యం చెందారు. కుటుంబంలో వైఫల్యం చెందడానికి మూల కారణం వాళ్ళు ధర్మాన్ని ఆచరించడం లేదు. స్త్రీ ధర్మాన్ని భార్య ఆచరిస్తూ ఉండి, పురుషుడి ధర్మాన్ని భర్త ఆచరిస్తూ ఉంటే ఇంకా సాధనే కదా. ఇంకా ప్రత్యేకంగా సాధన ఎందుకు అంటున్నాను నేను? ఎందుకు కాలాన్ని వృధా చేసుకోవటం? పోనీ అధర్మంగా ఉండి సాధన చేస్తే ఏమవుతుంది? అధర్మం ఇంకా పెరుగుతుంది. ధర్మంగా జీవిస్తూ ఉంటే జీవితమే సాధనగా మారుతుంది కదా. ఇది బిష్మయ్య గురూజీ మీకు అందించే గురు సందేశాల యొక్క సమగ్ర సారాంశం. ప్రత్యేకంగా వేదాలు ఎందుకు? ఇంకా నీవే వేదం, నీ జీవితమే వేదం. ఇంకా ప్రత్యేకంగా వేదం కోసం పరితపించాల్సిన అవసరం లేదు. కాబట్టి బిడ్డలారా, కొంచెం సూక్ష్మంగా విశ్లేషించుకోండి. అరుదుగా లభించినటువంటి ఈ మానవ జన్మను సద్వినియోగపరచుకోవాలంటే అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తిని సమాజానికి, ప్రకృతికి కానుకగా అందించడమే. ఎప్పుడైతే ఆ విషయంలో మనం వైఫల్యం చెందుతామో భార్యాభర్తల మధ్య అధర్మం కొనసాగుతుంది. భార్యాభర్తలు ఇద్దరిలో అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది. ఈ అసంతృప్తి ఉన్న వాళ్ళే సమాజాన్ని గురించి ఆలోచిస్తారు. స్త్రీ నిరంతరం మాతృత్వం కోసం పరితపించాలి. పురుషుడు నిరంతరం దివ్యత్వం కోసం ఆరాటపడాలి. ఎందుకంటే దివ్యత్వంతో జీవించేవాడే దేవుడు, ఆ దేవుడే తర్వాత భగవంతుడు అవుతాడు. చెప్పిన సబ్జెక్టు గుర్తుకు తెచ్చుకోండి. ఆత్మ, జీవుడు, దేవుడు, భగవంతుడు. భగవంతుడికి రూపం ఉండదు, నామం ఉండదు. నిరాకార నిరంజన నిర్గుణుడు.
అటువంటి భగవంతుడికి సన్నిహితంగా ఉండేవాడే దేవుడు. దేవుడికి రూపం ఉంటుంది, నామం ఉంటుంది, ఆకారం ఉంటుంది, స్వభావం ఉంటుంది, గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఆత్మ నుంచి వచ్చినటువంటి ఈ మానవుడు తిరిగి మరలా ఆత్మలో ఐక్యం చెందటం కోసం దివ్యత్వాన్ని అనుభవించాలి. ఆత్మ నుంచి వచ్చినటువంటి స్త్రీ భగవంతుల్లో ఐక్యం చెందటం కోసం, మాతృత్వం కోసం పరితపించాలి. మాతృత్వాన్ని అనుభవించడం కోసం పురుషుడు స్త్రీకి పవిత్రమైన వాతావరణం కల్పించాలి. దివ్యత్వాన్ని అనుభవించడం కోసం స్త్రీ పురుషుడికి చక్కటి ప్రోత్సాహం ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఇక సాధనతో పని లేదు బిడ్డలారా. ఆధ్యాత్మికత అశాస్త్రీయంగా ఉంది, పిచ్చిలో ఉంది, వెరిలో ఉంది, వ్యామోహంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అదే సమాజానికి, ప్రపంచానికి శాపంగా మారింది. ఇది మీ కోపం రావచ్చు, కానీ సత్యం అనేది అసౌకర్యంగా ఉన్నా సరే సత్యాన్ని వ్యక్తీకరించడం అనేది ధర్మం. నిప్పును చేతిలో పట్టుకుంటే చేయగలుగుద్ది, సత్యం కూడా అంతే. పైన బొగ్గుకు పైన బూడిద ఉంటుంది, ఆ బూడిదే మాయ. బూడిద తొలగిపోయిందనుకోండి, నిప్పు కనపడుతుంది. కాబట్టి ఆలోచించండి ఒకసారి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, వీటినే చతుర్విధ పురుషార్థాలు అంటారు. బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు చతుర్విధ ఆశ్రమాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు చతుర్విధ పురుషార్థాల గురించి తెలుసుకోబోతున్నారు. చతుర్విధ ఆశ్రమాలు వ్యక్తికి సంబంధించినవి, చతుర్విధ పురుషార్థాలు కుటుంబానికి సంబంధించినవి. ఆ తర్వాత సమాజాన్ని గురించి ఆలోచిద్దాం. భవిష్యత్తులో ఆదర్శ దాంపత్యమే ఆధ్యాత్మికత అనే అంశాలు ఎపిసోడ్స్ రాబోతున్నాయి. అలాగే మహిళా వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ అని చెప్పి లేడీస్కి సపరేట్ కోర్సు రాబోతుంది. కాబట్టి మీరు మానసికంగా సంసిద్ధం కండి. ఈ అమృతాన్ని అందుకోండి, ఆస్వాదించండి, అనుభవించండి. ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా జీర్ణించుకోండి. ఆ తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని ముగించే అవకాశం ఉంటుంది. కాబట్టి చతుర్విధ పురుషార్థాలే జీవిత పరమావధిగా దాంపత్య జీవితాన్ని కొనసాగించి మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.